మరి బయట రకరకాల కంపెనీలు ఉన్నాయి కదా, ఆ కంపెనీ తెచ్చి ఉపయోగం లేదు. ఉపయోగం లేదు, పోయింది. అంటే మా కంపెనీ ధైర్యంగా వాడచ్చు అంటారు రైతులు, అలాంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సార్. మీ ద్వారా కూడా చాలా మంది రైతులు నాకు ఈ సంవత్సరం ఈ ఊర్లో వచ్చారు. మా ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. చెప్పడం వల్ల లాభం ఉంటుంది, రైతుకి మేలు ఉంటుంది. చెప్పాలండి, చెప్తేనే మేలు మనకి. మా కంపెనీ వాడటం వల్ల రైతు ఆనందంగా ఉంటాడంటారా? మీరు ఇచ్చిన కంపెనీ నా వరకు నేను వాడుకుంటే ఎట్లా అంటే పక్కన 10 మంది రైతులకు చెప్పాలా. ఇప్పుడు మీకు హ్యాపీ అంటారు? నాకు హ్యాపీ, రిజల్ట్ నాకు బాగుంది. నేను దాదాపు ఈ పొలం వల్ల 50 సంవత్సరాలు తినేయట్టి ఈ అన్ని రోజు చేయని కలిసి ఈ రోజు నిత్యం అవుతానండి. ఎప్పుడు లేదు ఇంత ఆనందంగా ఉంది. రిజల్ట్ చూసుకుంటామంట. మీరు ఇచ్చింది మీరు నెలలో చూసుకున్నాం. చేసినాక తేడా వచ్చింది కాబట్టి నా పై 30 బస్తాలు 30 బస్తాలు అందరేమో వదిలేశారు. మా బాబార్ది అయితే మొక్క వేసాడు నాశనం. ఎక్కడున్నారో ఇదేగా ఈచేనేగా. మరి ఈ సంవత్సరం ఏంటి భయపడుతుందని మా అద్దెకి చెప్పాక మనం నిత్యంగా వేసుకుంటా అంటాడా. వేసుకుంటే నాతో పాటు మొక్క పడింది. ఇవన్నీ చౌడు భూములే లేటెస్ట్, ఇవన్నీ కూడా చౌడు భూములే. ఎవరు కూడా పైరెత్తాన్ని భయపడతారు. ఎందుకంటే ఒక్కసారి కాదండి, 5-6 సార్లు నాటేస్తే కానీ రైతుకి ఇది నిలబడిద్దో తెలియదు. నిలబడిన తర్వాత ఖర్చు ఎక్కువ. అలాంటి సిచ్యువేషన్లో నుంచి వెస్టేజ్ ప్రోడక్ట్ ఈ చేలను ఇలా మంచిగా మార్చుకుంటూ వస్తుంది. కాబట్టి